హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. మెల్లమెల్లిగా శ్రోతల సంఖ్య పెరుగుతోంది. అక్షరాలను ప్రేమిస్తున్న శ్రోతలందరికీ నమస్కారాలు. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ఈరోజు కవిత. హిందూ అంటే ఎవరు? ఓంకారనాదంతో జగత్తును మేల్కొలిపేవాడు, దీపాల జ్ఞానపు వెలుగులో దేవుణ్ణి చూపేవాడు, ఆచార వ్యవహారాలతో నాగరికతను నేర్పినవాడు, కనిపించే ప్రతి చెట్టు పుట్ట గరికలో కూడా ఆత్మని చూసేవాడు. ఇతను హిందువు. యజ్ఞహోత్రాలతో మొదలుకొని శ్రమ నియమాలు తెలిపినవాడు, సర్వే జన సుఖినో భవంతు అంటూ సమస్త ప్రాణుల మేలు కోరేవాడు, ఎంతటి పేదరికంలో ఉన్నా ప్రతి పండుగను ఆర్భాటంగా చేసేవాడు, అపకారికైన ఉపకారం చేస్తూ శత్రువులను ప్రేమించే విఘ్నత కలిగినవాడు. ఇతను కదా హిందువు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శ్లోకాలు, గీతాలు ఇలా జగత్తునంతా గ్రంథస్థం చేసినవాడు. నియమాలు, ఉపవాసాలు, దీక్షలు, ఆహార నిబంధనలు, తిథులు ఇలా పంచాంగాన్ని అవపోసన పట్టి ప్రపంచానికి మార్గదర్శకం చేసినవాడు. ప్రతి శాస్త్రాన్ని ఖచ్చితత్వంతో రాసి ప్రతి నియమాలను గ్రంథస్థం చేసి ప్రపంచానికి గురుబోధగా ఇచ్చినవాడు. ప్రతి ఆచారం వెనుక సైన్స్ను నిలువుటద్దంలా ఉంచినవాడు. ఇతను కదా హిందువు. ఇదంతా ఒకవైపు. అనాదిగా జాతిపై అరాచకం యుద్ధం చేస్తున్న, నిలిచి గెలుస్తున్న వెరువని జాతి పోరాటం కదా హిందువు. తన పూర్వీకుల జ్ఞాన సంపత్తిని ఒక జాతి నాశనం చేసిన, మరలా పునఃసృష్టి చేస్తున్న మేధావులు కదా హిందువు. తన మూలాలపైనే నిలబడి వెర్రినవ్వులు విసురుతున్న, దుష్టుల చెంపలు గట్టిగా వాయిస్తున్న పోరాట యోధులు కదా హిందువు. మన కష్టాన్ని దోచుకొని మనల్నే హింసావాదులు అంటూ మూర్ఖ బుద్ధిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న చైతన్యవంతులు కదా హిందువు. ఎందుకో మళ్ళీ నిద్రాణమైన జాతిని కావాలని రాక్షస జాతే నిద్రలేపుతున్నట్టుగా ఉంది. తమ పని తాము చేసుకునే ప్రజల్ని భయానికి గురి చేయాలని యథాశక్తిగా అప్రకటిత యుద్ధం సాగుతున్నట్టుగానే ఉంది. సరే మరి, వారి కోరిక మాత్రం ఎందుకు వద్దనాలి? యద్భావం తద్భవతి, ధర్మహింస తదైవచ అనే వాక్యాన్ని పునర్నిర్మాణం చేస్తే సరి. ఇదే కదా అనాదిగా గెలిచి నిలుస్తున్న హిందువు అంటే. జై శ్రీరామ్.